భరతమాత
ప్రిన్సిపల్ గారు అండ్ హెచ్ఎం గారు వాళ్ళ చేతికి అలంకరిస్తారు. గౌరవ లేని వాళ్ళు కూర్చోవాలని అనుమతిస్తున్నాం. అందరూ లేచి అభిమానించారు మన స్టూడెంట్ అండ్ తల్లిదండ్రులు అందరూ. మా పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులందరికీ మా నిరమాల పాఠశాల సగౌరవంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ దాదాపు తెలియజేస్తూ ఉన్నాం. మీ సీట్లలో మీరందరూ ఆశీనులు కావాల్సిందిగా సౌహృదయంతో మీ అందరికీ తెలియజేస్తూ ఉంది నిర్మలయ పాఠశాల. మనసు చెప్తూ ఉంది, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడానికి, ఈ ఊరొచ్చి నేను ఈ పాఠశాల ప్రారంభించడానికి ముఖ్యంగా నా తల్లి తండ్రికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఎందుకంటే నా తల్లి నన్ను బాగా చదివించి విద్యాబుద్ధుల్ని నేర్పించేందుకు కృషి చేసి నన్ను ఒక చిరు పాఠశాల ఉపాధ్యాయునిగా తయారు చేసి ఇక్కడ నిల్చోబెట్టి ఈ ఊరికి విద్యను అందించేందుకు నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ పెద్దలు సిఐ గారు, అలాగే మన పాఠశాలల కామేపల్లి మండల ప్రభుత్వ విద్యాశాఖ అధికారి గారు రాబోతున్నారు. అలాగే మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కామేపల్లి వారు డాక్టర్ గారు కూడా రాబోతున్నారు. కాబట్టి మా పాఠశాల పెద్దలు, పేరెంట్స్ అందరూ కూడా సౌహృదయంతో అర్థం చేసుకొని మీరందరూ కూడా వారి కోసం వేచి ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా మా పాఠశాల విద్యార్థినులు వారి యొక్క డాన్సులు, అలాగే స్కిట్లు, సాంగ్స్ కూడా ఉంటాయి. వాటన్నిటినీ తిలకించిన తర్వాతనే మీరందరూ మా ఆతిథ్యాన్ని అందుకొని మరి విందు భోజనాన్ని కూడా మీరు స్వీకరించి తదనంతరమే మీరందరూ మరి విడిచి వెళ్ళవలసిందిగా. అప్పటి వరకు మీరందరూ కూడా సౌహృదయంతో అర్థం చేసుకొని నిండు మనసుతో ఇది మీ పాఠశాల, ఇది మీ పిల్లల పాఠశాల, మీ పిల్లలు మన పిల్లలు, ఈరోజు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీరందరూ కూడా తిలకించిన తర్వాతనే విందు భోజనం తర్వాత మీరు వెళ్ళేందుకు అవకాశాన్ని కల్పించండి. దయచేసి అందరూ సౌహృదయంతో అర్థం చేసుకొని మీరు వేచి ఉంటారని కోరుకుంటూ ఉన్నాం. ఆటో మేడం చూడండి. అరే సిద్ధార్థ, సిద్ధు, సాత్విక్ కూర్చోపండి. మీరు కిందైనా కూర్చోవచ్చు.
భరతనాట్యం ద్వారా నృత్య ప్రదర్శన చేసేందుకు తర్ఫీదు తీసుకొని వారు స్టేజ్ ఎక్కడానికి సిద్ధమయ్యారు. వారందరికీ మీ పిల్లలుగా మన పిల్లలుగా మీరందరూ వారిని కరతాళ ధ్వనులతోనే స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మరి గుంటి శాంసన్ గారు ఈ రోజులలో తల్లిదండ్రులు భారం అని వదిలేసే చాలా మంది సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎవరెవరో ఎక్కడో వదిలేసిన వాళ్ళందరినీ చేరదీసి వారు దగ్గర పెట్టుకొని వారందరినీ చాలా కన్న కొడుకులాగా చూసుకుంటూ ఉన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తికి మా నిర్మాలయ పాఠశాల యాజమాన్యం తరపు నుంచి అలాగే గ్రామస్తులందరి తరపు నుంచి కూడా మేము ఈరోజు సన్మానం చేసుకోవటం గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నాం. వారిని మరి సీట్లో ఆశీనులు కావాల్సిందిగా అలాగే మా పాఠశాల ఇంగ్లీష్ టీచర్ రామచంద్రికా రాజన్ శాల్వాతో సన్మానిస్తూ ఉన్నారు. అలాగే మా పాఠశాల విద్యార్థిని శ్రావ్యశ్రీ వారికి బొకే ఇస్తూ ఉన్నారు. చాలా అద్భుతం, ఉత్తమమైనటువంటి కార్యక్రమం, గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. మన సమాజంలో మన వంతు పాత్రగా మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని మనం పోషించుకుంటూ ఉంటాం. కానీ ఎవరో తెలియని వారిని కూడా పోషించడం అనే దాంట్లో గొప్ప పాత్రని పోషిస్తూ ఉన్న ఇలాంటి వ్యక్తికి మనం ఈరోజు సన్మానంతో సత్కరించడంతో మెమెంటో ఇవ్వటంతో సరిపోలేదు. హృదయానికి అద్దుకొని ఇంకా వారిని ముందుకు నడిపించేందుకు మన మాట సాయం, మన మరి ఆర్థిక సాయం అందిస్తే ఎంతో మందిని కూడా వారు చేరదీసి ఇంకా వారికి సేవ చేసేటువంటి గొప్ప హృదయం వారికి ఇంకా రావాలి. భగవంతుడు వారికి నిండు నూరేళ్లు ఆయుష్నిచ్చి వారందరికీ సేవ చేసేటువంటి గుణాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. అటువంటి వారు మన కళ్ళ ముందు ఉండటం, మనకు దగ్గరలో ఉండటం, ఒక ఆశ్రమాన్ని నడిపించటం, అందులో ఎంతో మంది వృద్ధులకి ప్రతిరోజు స్నానం చేపిస్తూ అన్నం పెడుతూ బట్టలు వేస్తూ వారందరికీ అంత అద్భుతంగా సేవ చేస్తున్నారంటే మనం వారిని గట్టిగా ఒక్కసారి కరతాళతో లేకపోతే చాలా కష్టపడిపోతూ ఉంటాం. అన్నం లేకపోయినా వేరే ఏది లేకపోయినా ఉండగలుగుతాం, కానీ నీళ్లు లేకపోతే చాలా కష్టతరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ అందరి ముందు బర్లగూడెం గ్రామంలో మీతో పాటే నేను నివసించి ఉన్నాను. నీళ్ల కష్టాలు నాకు కూడా తెలుసు. కానీ ఎటువంటి కష్టం లేకుండా ఒక్క ఫోన్ కాల్ చేసి ఎవరైనా స్పందించినట్లయితే వారు వెంటనే ఆలోచన చేసి ఉన్న పల్లంగా బయలుదేరి వెళ్ళి ఆ బోర్ని బాగు చేసి మళ్ళీ తిరిగి ఇంకెవరైనా ఫోన్ చేసినా అలాగే వారి ప్రయత్నం ఇప్పటి వరకు ఉంటూ ఉంది. అటువంటి వ్యక్తిని కూడా మనం ఈరోజు మరి సన్మానించుకోవటం మీ అందరి సమక్షంలో మా పాఠశాల యాజమాన్యం తరపు నుంచి మేమందరం చాలా సంతోషపడుతూ ఉన్నాం. వారికి కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం ఉంది. వారిని సీటును ఆశీనులు కావాలని కోరుకుంటూ అలాగే రామచంద్రికా రాజన్, సీతారామరాజన్ వారు శాల్వాతో సత్కరించటం, అలాగే మరి మా పాఠశాల విద్యార్థిని శ్రావ్యశ్రీ వారికి మెమెంటో
పుష్పగుచ్చం ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. అలాగే వారికి ఉత్తమ సేవ చేస్తున్నందుకు వారికి కూడా ఒక మరి మెమెంటోని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒక్కసారి మీరు సౌహృదయంతో అందరూ కూడా మీ కరతాళ ధ్వనులతో వారిని సంతోషపరచవలసిందిగా, ఇంకా ముందుకు వెళ్ళి ప్రతి గ్రామాన్ని కూడా వారు మరి చుట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల, అంటే నీటి కష్టాలను తొలగిస్తూ ముందుకు వెళ్ళాలని మేమందరం కూడా వారిని గట్టిగా మరి కోరుకుంటూ, వారందరూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని భగవంతుని సాక్షిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. విద్యాశాఖ అధికారుల వారు, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే మరి ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ గారు, చాలా చక్కగా అతి తక్కువ కాలంలో, అంటే ఒక 4-5 days లోనే వీళ్ళందరూ కూడా ఇలా నృత్యం నేర్చుకోవటం చాలా అద్భుతం. చాలా మంది నృత్యాన్ని నేర్చుకోవాలంటే నెలల తరబడి నేర్చుకోవాలి, అయితేనే తప్ప ఇటువంటి నృత్యం మరి పూర్తిగా రావటం కష్టం. కానీ ఒక 4-5 days లో వీరు మా పాప చెప్పినట్లుగా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వీళ్ళు నిజంగానే బెస్ట్ డాన్సర్స్, ముందు బాగా డాన్స్ లో మంచి పటుత్వం కలిగినటువంటి విద్యార్థులు. అందుకని వీరు అతి త్వరలోనే ఒక 4 days లో వీళ్ళు నృత్యాన్ని నేర్చుకోవటం జరిగింది.
ఒక్కసారి వీరందరికీ మంచి మనసుతో మీరందరూ కరతాళ ధ్వనులతో గట్టిగా వీరిని ఆహ్వానించాలి. మా చిరు విద్యార్థులకి ఈ నృత్యాన్ని నేర్పించినటువంటి యమునా టీచర్కి ఒక్కసారి మీరందరూ క్లాప్స్తో మరి వారిని కూడా సంతృప్తిపరచాలి. మా చిన్నారులు చాలా చక్కగా మరి మధ్యలో మా విదిశ మంచిగా
ఎవ్వరికీ భయపడుకోకుండా చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్. మేడం సార్ ఒక్కసారి వెరీ గుడ్. ఒక్కసారి నిండుగా గట్టిగా చప్పట్లు.